హాయ్ అండి. ఈరోజు మనము ఘీ ఎలా చేసుకోవాలో చూద్దాము. యూజువల్గా మనకి ఇండియాలో అది ఈజీ అండి, కానీ ఇక్కడ అంటే బయట ఉన్న వాళ్ళకి అది అంటే చాలా కష్టం దొరకటము. ఒకవేళ దొరికినా అది ఫ్రెష్ ఉంటుందా లేదో తెలీదు. సో నేను యూజువల్గా ఇంట్లో చేస్తాను. నేను ఎలా చేస్తానో మీరు చూడండి ఒకసారి. ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఎంత మీకు అవసరం ఉంటుందో అంతే చేసుకోండి. ఫ్రెష్గా ఎక్కువ మెల్ట్ చేసుకొని అంటే స్టోర్ చేసుకునే కన్నా మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. రెడీ అవైలబుల్. ఇది ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ అండి. మనకు కావాల్సింది బటర్. సో దీంట్లో మనం తీసుకునేది అన్సాల్టెడ్ బటర్ అండి. మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. బయట మీరు వచ్చినప్పుడు మీరు చూస్తారు, లైక్ స్ప్రెడ్ అని దొరుకుతుంది. అది మళ్ళీ బటర్ కాదు. సో స్ప్రెడ్ వేరు, తర్వాత బటర్ వేరు. సో బటర్లోనే మీరు అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. సాల్టెడ్ బటర్ వచ్చేసి టోస్ట్కి వాటికి బాగుంటుంది. సో అన్సాల్టెడ్ వచ్చేసి మనం ఘీ చేసుకోవటానికి బాగుంటుంది. సో అన్సాల్టెడ్ బటర్ తీసుకొని కొంచెం వైడ్గా ఉన్న ఏదైనా డీప్గా ఉన్న, వైడ్ కాదు డీప్గా ఉన్న పాట్ తీసుకొని దాంట్లో అది నాకు ఆల్రెడీ చిన్న పీస్ ఉండింది బటర్. సో నేను అది యాడ్ చేసేసాను. సో మీకు చూపించే దానికోసం పెద్ద బటర్ తీసుకుంటున్నాను. ఘీ చేసేదానికోసం అది నాకు సరిపోదు కాబట్టి నేను 1/2 కిలో బటర్ క్యూబ్ తీసుకున్నాను. అండ్ దాన్ని సిమ్లో పెట్టుకొని వేడి చేసుకుంటాను. సో నేను దగ్గరే ఉన్నాను, అది మెల్ట్ దాకా దగ్గరే ఉన్నాను, కదుపుతూ ఉన్నాను అంచులకి రాకుండా. అండ్ అది పొంగిపోతున్నప్పుడు కొంచెం తీసుకుంటూ నీట్గా మళ్ళీ పెట్టుకుంటూ దగ్గరగా ఉండి స్పూన్తో కదుపుతూ చూసుకోండి. అండ్ ఎప్పుడైతే మనకి నీట్గా బబుల్ అంతా ఆగిపోయి నీట్గా బబుల్స్ వచ్చేసి ఆగిపోతుందో, క్లియర్గా ఉంటుందో, దట్స్ డన్ అండి. దగ్గర ఉండండి. మంచి అరోమా అయిన తర్వాత స్టోర్ చేసుకోండి.